బ్రేకింగ్ న్యూస్. ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని రామ్దేవరావుపై సంచలన ఆరోపణలు చేశారు రైతులు. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 305లో తమకు ఉన్న ఎకరం 20 గుంటల భూమిని ఎక్స్పీరియం పార్క్ యజమాని రామ్దేవరావుకు 5 ఏళ్ల కాలానికి లీజుకిచ్చామని, డబ్బులు ఇవ్వమని అడిగితే గన్తో బెదిరిస్తున్నారని వాపోతున్నారు రైతులు. ఇచ్చిన చింత చెట్లు ఉన్నాయి, 2 చింత చెట్లు, జీడి చెట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ వేకేసిండు. వేప చెట్లు కూడా కట్టదాలిపడి మస్తు ఉన్నాయి. అవి ఏమనకండి, నీవు అడుగుతున్నావు కదా సారు, బొమ్మలు చెక్కుంటా అంటున్నావు, నీకు 5 ఏళ్ళ వరకు ఇస్తాము అట అన్న. అన్నాక ఇక మాకు పైసలు ఏమీ లేదు, రేపు రాపో అటన్నా అంటే సరే అన్న. వస్తే మా మీదకి గన్ను ఏమన్నది అంటాను వచ్చింది రాటాను. అప్పుడు పెట్టలేరు గుంట. మళ్ళీ నాడు వచ్చిన తెల్లని దాకా గుంత. నీ మీద కూడా గన్ను పెట్టిండా? తెల్లని దాకా గుంత. పైసలు అడిగితే గన్ను పెట్టిండా? ఇక నా చేనులు నీవు ఎవరు నా చేనులో పెట్టిన కాదు నేను ఎవరివే నువ్వు అట్లా బొమ్మ వేస్తున్నాడు. ఇక నేనేమనలేను. ఇక ఆ గన్ను చూసి బూలు పట్టింది. ఇక గుంత తెల్లని దాకా పెట్టింది. పగలు పెట్టలేను, తెల్లని దాకా గుంత పెట్టి ఎక్కడ మట్టి గడ్డలు పోసిండు, మిద్దెలు గడ్డలు. ఓకే. నేను ఫోన్ చేస్తే కూడా నాకు రామ్దేవ్ నన్ను తిట్కము సురువు పెట్టిండు. అరే మెంటల్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏమి కూడా పీకపోరానా, నువ్వు గుంతలకు అయితే రారా కొడుకు, నీ పని చేస్తాడని అన్నాడు సార్. నేను చేయలేని చిన్ను అని, నేను రేఖ డాక్టర్ దున్ను కూడా బతుకుతాను. నేను డాక్టర్ కష్టపడుకు నేను రూపాయి 2 రూపాయలకు బతుకుతున్నా సార్. నేను ఎప్పుడైనా పార్కులకు పోయి అడిగినావా పైసలు? నేను పార్కులకి నన్ను రానియలేదు సార్. నన్ను పార్కులకి దుబ్బేసిరు ఎవరు వాచ్మెన్. అది వాచ్మెన్లో కూడా కొట్టుమంట కూడా చెప్పింది సార్. వాచ్మెన్లకు కొట్టుమంట కూడా చెప్పింది సార్. కొట్టుమంట కూడా చెప్పి దొబ్బిరు కూడా. ఇదే భూమిలో కూడా కొట్లాట అయింది ఆయన నాకు సార్. ఆయన మీరు గురికొస్తే నేను చెప్పి తీసుకొని నేను ఒకటి కొట్టడానికి పోయాను. నా ఉద్దేశం సార్, నాకు గుంతు కొట్టినందుకు బాధ సార్. నేను ఫోన్ చేసి మాది భూమి రామ్దేవ్ కబ్జా చేసిండు, భూమిలోకి రాణిస్తలేడు. ఎందుకంటే మాకు నక్షల తవ్వు ఉన్నది కూడా బంద్ చేయించేసిండు. పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేడు. ఆల్రెడీ కాగితాలు రాసేసుకున్నారు. 2 సార్లు పోతే 2 సార్లు ఇదైంది. అంతేకాదు, ఒరిజినల్ లీజు పత్రాలు ఇవ్వకపోగా వాటిపై 5 ఏళ్లకు బదులుగా 99 ఏళ్లకని రాసుకున్నారని ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే బండబూతులు తిట్టడం, గన్తో బెదిరించడం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సెక్యూరిటీ వాళ్లతో కొట్టించారని ఆరోపిస్తున్నారు రైతులు. తామంతా పేదవాళ్లమని, రామ్దేవరావు తమ భూములు ఇవ్వకపోతే ఆయన పేరు చెప్పి చనిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మరి రామ్దేవ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏదైనా జరిగిందా? ఏదైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలున్నాయా? రేఖ, మీరు చెప్పినట్టుగా ఎక్స్పోరియం సంబంధించిన పార్క్ యజమాని రామ్దేవ్ రావు అక్కడి రైతుల పైన దాడికి పాల్పడ్డాడని చెప్పేసి, గన్నుతో బెదిరించాడని చెప్పేసి కూడా అక్కడి రైతులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళకి సంబంధించి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామం సంబంధించిన రెవెన్యూ పరిధిలో గల ఎక్స్పోరియం ఇకో పార్క్ యజమాని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అక్కడి రైతులైతే వాపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ రైతులు మాట్లాడుతూ కూడా ఆ యజమానికి సంబంధించి లీజ్ కన్ తీసుకొని ఒరిజినల్ పత్రాలు కూడా ఇవ్వకుండా లీజ్ కన్ తీసుకున్నాడు, 5 సంవత్సరాలు అని చెప్పేసి 99 సంవత్సరాలు రాపించుకున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వాటికి సంబంధించి వివరాలు అడిగేందుకు వెళ్లిన క్రమంలో వారిపైన గన్నుతోటి బెదిరిస్తూ కూడా ఆయన ఆ దాడికి పాల్పడ్డట్టుగా కూడా ప్రెసెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం. అంటే గన్నుతోటి బెదిరించాడు, ఆ తర్వాత బండబూతులు తిడుతూ బూతులతోటి మాట్లాడుతూ కూడా వాళ్ళ పైన తిట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. లీజుకు మాత్రమే ఇచ్చాము, లీజు విషయంలో అక్కడ
బండరాళ్లు వేసుకునేందుకు కావచ్చు, అదే విధంగా దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసమే లీజ్ కు తీసుకున్నట్టుగా కూడా ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ఎప్పుడైతే కుదుర్చుకున్నాడో 5 సంవత్సరాలు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత 99 సంవత్సరాల వరకు కూడా రాయించుకున్నట్టుగా దానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు కూడా అతను రైతులకి ఇవ్వలేదు అన్నట్టు కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అడగడానికి పార్కులోకి వెళ్లిన క్రమంలో సెక్యూరిటీ తోటి కొట్టించాడు, అదే విధంగా అతను కూడా మా పైన గన్ తోటి బెదిరించాడని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఫోన్ కి సంబంధించి ఫోన్ చేసి అడిగినా కూడా బండబూతులు తిడుతూ మాట్లాడాడని చెప్పేసి కొన్ని ఫోన్ నెంబర్లు అయితే వాళ్ళకి సంబంధించిన రైతులకు సంబంధించిన ఫోన్ నెంబర్ల విషయంలో ఆ లిస్ట్ కి సంబంధించి బ్లాక్ లిస్ట్ లో పెట్టారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు చెప్తున్నది ఒకటే, మేము చాలా పేదవారం, లీజ్ కోసం అని చెప్తేనే మేము డబ్బులుగా వస్తాయన్న దాని ఉద్దేశంతో సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో మేము లీజ్ అని చెప్పేసి పొలాలు ఇస్తే ఇప్పుడు ఆ పొలాల విషయంలో ఆ స్థలాల విషయంలో అతను మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి గన్నుతో బెదిరిస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ రామ్దేవ్ కి సంబంధించి ఆగడాలకి అడ్డు అదుపు లేదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ భూమిని వారికి కూడా ఆయన ఆక్రమించుకున్నాడని చెప్పేసి కూడా రైతులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా రామ్దేవ్ కి సంబంధించి ఆ ఇకో పార్క్ ఏదైతే ఉందో ఆ ఇకో పార్క్ విషయంలో ఎక్స్పోరియం ఏర్పాటు చేసేందుకు గాను రైతుల దగ్గర నుంచి లీజ్ కోసం అని చెప్పేసి అక్కడ రైతుల దగ్గర నుంచి భూమిని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న అనంతరం ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో ప్రెజెంట్ అయితే రైతులు పోలీసులకు కూడా ఆశ్రయించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆశ్రయిస్తే దానికి సంబంధించి పోలీసులు ఏ విధంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్.